నా బాధ్యత పెరిగింది. మీ భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తు, భావితరాల భవిష్యత్తు కూడా నాంది పలకత. కార్మికులు, కూలీలు మీరు చెప్పండి, మీకు ఉపాధి దొరుకుతా ఉందని అడుగుతున్నా. భవన నిర్మాణ కార్మికులు మీరు చెప్పండి, మీకు పని దొరికిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు అడుగుతున్నా. కార్పొరేషన్ నిధులు వచ్చాయా మీకు? ₹1 రుణం ఇచ్చారా మీకు? ₹1 సబ్సిడీ ఇచ్చారా మీకు? ఏ ఒక్కరికి సహాయం చేయలేదు. వీళ్ళందరూ అయిపోయారు. ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు ఇక్కడ. ప్రభుత్వ ఉద్యోగులు అడుగుతున్నా, ఏమయ్యా ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు కూడా ఉన్నారు, మీకు జీతాలు నెల నెలా వస్తున్నాయా? కొన్నిసార్లు నేను అడిగితే మీ అకౌంట్ కొడుతున్నారు. నేను అడుగుతున్నా, మీ ప్రావిడెంట్ ఫండ్ మీ డబ్బులది, అందులో డబ్బులు తీసుకునే పరిస్థితిలో మీరున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. వాళ్ళు లేరు. అందుకే నేను వచ్చా, ప్రజాగళం పేరుతో వచ్చా, సింహ గర్జన చేయడానికి వచ్చా, శంఖారావం పూరించడానికి వచ్చా, ప్రజల్ని చైతన్యవంతులు చేయడానికి వచ్చా, అన్ని వర్గాల్లో చైతన్యం తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించడానికి వచ్చా, ఓడించడమని చెప్పడానికి వచ్చాను. మీరు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. నిన్న మొన్న వచ్చాడు, ముందు సిద్ధం బోర్డు పెట్టాడు, ఇప్పుడు మేము సిద్ధమని వచ్చాడు. మా తమ్ముడు అడుగుతున్నాడు, తాగునీళ్ళు ఇవ్వలేని మీరు ఎన్నికలకు వచ్చారు. ఈరోజు సాగునీరు ఇవ్వలేని మీరు ఎన్నికలకు వచ్చారు. మీరు కర్నూలులో నిన్నే చూశారు, తాగేదానికి నీళ్లు లేక, స్నానానికి నీళ్లు లేక. మీరు ఒకసారి చూస్తే వారం రోజులు 10 రోజులకు ఒకసారి స్నానం చేస్తున్నారు. ముఖ్యమంత్రిని అడుగుతున్నా, ఈరోజు నువ్వు కడుక్కోవడానికి కూడా నీళ్లు లేవు ఈ రాయలసీమలో, అవునా కాదా? నీళ్లున్నాయా రాయలసీమలో? అందుకే మీరు ఒకసారి చూస్తే జగన్మోహన్ రెడ్డి మొన్నటి వరకు పరదాలు పెట్టుకొని తిరిగాడు. ఆకాశంలో తిరిగితే కిందన చెట్లు కొట్టేశారు. అదే సమయంలో అన్ని స్కూళ్లన్నీ మూయించి బలవంతంగా మనుషులు తీసుకుపోయారు, కూలీ మనుషుల్ని. నిన్న కూడా తీసుకుపోయారు. నిలిచారా మనుషులు అక్కడ? ఉన్నారా మనుషులు అక్కడ? ఎందుకు లేరు? సాయంత్రం పూట మీ మీటింగులు వెలవెల, మీ యాత్ర తుస్సైపోయింది. మంచి మధ్యాహ్నం, మిట్ట మధ్యాహ్నం మా ప్రజానీకం, మా ఆడబిడ్డలు మేము పోరాటానికి సిద్ధం, మిమ్మల్ని ఓడించడానికి మేము సిద్ధమని నిర్ణయించుకొని ఎన్నికల యుద్ధానికి వచ్చారు, అవునా కాదా? అది జరగకపోతే ఈరోజు మీకు అందరికీ ఒకటే చెప్తున్నా, నేను కొన్ని విషయాలు మీకు చెప్పాలి. ప్రతి ఇంటిని, ప్రతి ఊరిని, ప్రతి ప్రాంతాన్ని నాశనం చేసిన చరిత్రహీనుడు ఎవరయ్యా? ఎవరు? ఎవరు? జగన్కు తెలిసిందే ఒకటే, రద్దులు, గుద్దులు, బొక్కుడు, నొక్కుడు, కూల్చివేతలు, దాడులు, కేసులు. అంతేనా? ఎన్నికల ముందేం చెప్పావు? ఇంటింటికి వచ్చావు, తల మీద చేయి పెట్టావు, బుగ్గలు నిమిరావు, ముద్దులు పెట్టావు, ఒక్క ఛాన్స్ అన్నావు, తండ్రి లేని బిడ్డ అన్నావు, చిన్నాన్న చంపేశావు.
అవునా కాదా? చిన్నాన్న చంపి చెల్లెల్ని జైలుకి పంపించాలని ఆలోచిస్తున్నావు. దోషుల్ని మాత్రం పక్కన పెట్టుకొని తిరుగుతున్నావు నువ్వు. ఆ దోషికి మీ చిన్నాన్నని హత్య చేయించి ఎవరైతే హత్య చేయించారో వాళ్ళకే సీట్ ఇచ్చి మీ నాన్నని మీ చిన్నాన్నని వెక్కిరిస్తావా నువ్వు? ఆత్మకు క్షోభ పెడతావా నువ్వు అని అడుగుతున్నా.